భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 35 శ్లోకం శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నివతనం శ్రేయః పరధర్మో భయావహః. అనువాదం: తన స్వధర్మం లోపభూయిష్టమైనదైనా అది ఇతరుల ధర్మాన్ని సంపూర్ణంగా అనుసరించడంలా కాదు, తన స్వధర్మంలో మరణించడం కూడా శ్రేయస్కరం. ఇతరుల ధర్మం భయానకమైనది. వివరణ: స్వధర్మం మన స్వభావం, సామర్థ్యం, వృత్తి, మనసుకు తగిన బాధ్యత. పరధర్మం ఇతరుల పని, బాధ్యత, స్వభావానికి విరుద్ధమైన జీవనం. మన స్వభావానికి తగిన మార్గంలో ఉన్న లోపాలు కూడా మనకే మేలు చేస్తాయి. ఇతరుల పనిలో అది బాగా చేసినా మన ఆత్మిక శాంతి ఉండదు, అంతర్గత భయం ఉంటుంది. తాత్విక సందేశం: ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేక స్వభావం, కర్తవ్యాలు, గుణాలు ఉంటాయి. ఇతరుల జీవితాన్ని అనుకరించడం తాత్కాలికంగా విజయాన్ని ఇవ్వవచ్చు, కానీ శాశ్వత ఆనందం ఇవ్వదు. నిజమైన శ్రేయస్సు తన స్వధర్మాన్ని అనుసరించడం. ఉదాహరణ: ఒక చేప ఆకాశంలో ఎగరాలని కోరుకుంటే అది పక్షిలా ఎగరలేడు, అలాగే పక్షి నీటిలో చేపలా ఈదలేడు. ప్రతి ఒక్కరూ తమ సహజ మార్గంలో ఉండాలి. ఎండ్ నోట్: నీ మార్గమే నీ శ్రేయస్సు, ఇతరుల దారిలో నడవడం భయానికి దారి. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.